Yes, friends. Good morning, friends. Is my voice is audible, friends? Good morning, sir. It's audible. మార్నింగ్ సార్. Yes. Okay, good. సో మనం ఈరోజు డిస్కషన్లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ డిస్కషన్, ఫ్రెండ్స్. ఓకే, జనరల్ టాపిక్ నుంచి మనం టెక్నాలజీకి వద్దాం. ఓకే, జనరల్గా మీరు ఏం చెప్తారు సార్ ఈరోజు అంటే ఏం లేదు, సింపుల్గా నేను కాలేజీ గురించి చెప్తాను. ఏం సార్ కాలేజ్ ఏంటి, టెక్నాలజీ ఏంటి సార్, ఎట్లా సంబంధం సార్? వస్తుంది 1 మినిట్. సో ఈ కాలేజీలో మనకి యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ బాస్ ఎవరంటే కాలేజీలో చైర్మన్ అనే వ్యక్తి బాస్, కన్ఫర్మ్. అంటే కాలేజీ ఫౌండర్, కాలేజీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, బాస్ అతనికి యాక్చువల్గా చెప్పాలంటే హోల్ అండ్ సోల్ ఎంటైర్ ఈ విల్ బాస్ ఇంతే. విల్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ద చైర్మన్ విల్ కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఇన్సైడ్ అ కాలేజ్. ఓకే, బాగుంది. సరే, ఇప్పుడు ఈ చైర్మన్ ప్రతిరోజు కాలేజీకి రాడు, కానీ అందుకోసం ఆయన ఏం చేశాడు, చైర్మన్ డైరెక్ట్ గా కాలేజీకి ఒక ప్రిన్సిపల్ ని డిసైడ్ చేశాడు. ప్రిన్సిపల్, ఓకే ప్రిన్సిపల్ ఉన్నాడు కాలేజీలో. అయితే ఈ కాలేజీలో మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, తెలుసు కదా మనకి. బీటెక్ అంటే మామూలు విషయం కాదు. 1 2 3 4 5 6 7 డిఫరెంట్ బ్రాంచెస్ లో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు. లెట్స్ సే assume that we have yes friends, 5,000 స్టూడెంట్స్, 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫైన్, 5,000 మంది స్టూడెంట్స్ అయితే వాళ్ళందరికీ మరి డైరెక్ట్ గా ఎవరైతే టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కొంతమంది ఎస్ ఫ్రెండ్స్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ ఉంటారు. కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు. గుడ్. ఈ ప్రొఫెసర్స్ వీళ్ళకి ఒక, మీకు తెలుసు ఆల్రెడీ, ప్రొఫెసర్స్ ఒక 100 మంది ఉన్నారు అనుకో, లేదా 50 మెంబర్స్ ఉన్నారు. ఈ ప్రొఫెసర్స్ మొత్తానికి హెడ్ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉంటాడు. ఒక హెచ్ఓడి 1, అట్లా 1 2 3 4 ఒక హెచ్ఓడి 1, ఒక బ్రాంచ్ వచ్చి ఒక హెచ్ఓడి. సరే, ఇప్పుడు ఈ హెచ్ఓడికి హెడ్ ఎవరు సార్ అంటే ప్రిన్సిపలే డైరెక్ట్ గా. ఓకే, హెచ్ఓడికి హెడ్ ఎవరంటే ప్రిన్సిపలే, కన్ఫర్మ్. సో హెచ్ఓడి ఏది చేయాలన్నా సరే డైరెక్ట్ గా ఎవరిని, ప్రిన్సిపల్ని కన్సల్ట్ అవ్వాలా. ప్రిన్సిపల్ని కన్సల్ట్ అవ్వాలా. అయితే ఇక్కడ హెచ్ఓడి 1, మళ్ళీ ఇంకొక ఆయన ఉన్నాడు హెచ్ఓడి 2. ఓకే, ఆ హెచ్ఓడి 2 అంటే మళ్ళీ డిఫరెంట్ కోర్సెస్ ఉంటుంది కదా, వానికి హెచ్ఓడి. మళ్ళీ హెచ్ఓడి 3, ఓకే, డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఈయన హెచ్ఓడి. ఎట్లా అనుకోండి, మనకు తెలుసు హెచ్ఓడి 1 2 3 4 డాష్ చాలా మంది హెచ్ఓడి. ఈ హెచ్ఓడిస్ అందరూ ఎక్కడ పనిచేస్తారు, డైరెక్ట్ గా ప్రిన్సిపల్ దగ్గర పనిచేయాలి. స్టూడెంట్ ఏమో 5,000 మంది. అప్పుడు ప్రిన్సిపల్కి ఒక ఐడియా వచ్చింది, అరే ఇంతమంది హెచ్ఓడీలు ఉన్నారు, నేను ఒక్కడనే ప్రిన్సిపల్ ఉన్నాను. యాక్చువల్గా ఈ కాలేజీలో 5,000 మెంబర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఒక పని చేద్దాం అన్నాడు. ఏం చేద్దాం, ఏం లేదు, ఎగ్జామ్స్ పెట్టాలి మనం. ఎగ్జామ్స్ రిజల్ట్స్ పోస్ట్ చేయాలి. ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ కండక్ట్ అండ్ ఎగ్జామ్ రిజల్ట్ పోస్ట్ చేయాలి, ఫస్ట్ నెంబర్ 1. అదే విధంగా మనం సింపుల్ గా ఎగ్జామ్సే కాదు, మనం స్టూడెంట్ యొక్క అటెండెన్స్ కూడా ట్రాక్ చేయాలి, వస్తూ ఉండాలి. స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ట్రాక్ చేయాలి. అటెండెన్స్ ఎవరికి లేదో వాడి దగ్గర నుంచి మనం లాక్కోవాలి, డబ్బులు లాక్కోవాలి. కన్ఫర్మ్, ఏంటి, డబ్బులు లాక్కోవాలి. అటెండెన్స్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు పే చేయించుకోవాలి, ఫీజు. ఓకే, అటెండెన్స్ లేనందుకు. రెండో పాయింట్. అయితే మూడో పాయింట్ ఏం తెలుసా? మూడో పాయింట్, ఎవరెవరైతే ఫీజులు కట్టలేదో వాళ్ళని హింస పెట్టాలి మనం. ఫస్ట్ హింస పెట్టి వేధించి వాళ్ళ ఫ్యామిలీలు ఏదైనా మనం నాశనం చేయాలి మొత్తం, అంతే. కన్ఫర్మ్. ఓకే, 3 అది. ఇక నాలుగోది ఏంటి తెలుసా? నాలుగోది, ఇప్పుడు మనకి మన వాళ్ళు సాలుగా సక్రమంగా ఉండరుగా, డిఫరెంట్ క్రాఫ్ట్లు వేయించుకొని యూత్ కదా, ర్యాగింగ్ చేయడానికి మొదలు పెడతారు. ఈ ర్యాగింగ్ కంట్రోల్కి కొంచెం 4 ర్యాగింగ్ కంట్రోల్ మొత్తం. ర్యాగింగ్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనమాట ఇది, మొత్తం 4. ఈ ప్రిన్సిపల్ ఈ 4కి సంబంధించిన విషయాల మీద దృష్టి పెట్టాడు. ఈ 4 అసలు మన కాలేజీ బాగుండాలంటే ఈ 4 బాగుండాలి సార్ అని చెప్పాడు చైర్మన్కి చెప్పాడు. ఎగ్జామ్స్ ఏంటి, అటెండెన్స్ ఏంటి, వాటి ఫీజులు ఏంటి, మిగతా ఫీజు డీటెయిల్స్ ఏంటి, మిగతా ర్యాగింగ్ తర్వాత లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఇవన్నీ ఏంటి అని చెప్తే
చైర్మన్ చెప్పాడు, సరే ఓ పని చేయ అన్నాడు. ఏం చేద్దాం సార్? ఏం లేదు, నువ్వు ప్రిన్సిపల్ కదా. అవును. నీ కింద ఒక నలుగురిని పెట్టేసుకో అన్నాడు. ఎందుకు? ఈ 4 యాక్టివిటీస్ వాళ్ళే చేస్తారు, నీకెందుకు ఈ గొడవ? వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయి అన్నాడు. ఓకే, ఓకే, ఇదే చాలా బాగుంది సార్. వాళ్ళు ఎక్కడ? వాళ్ళ తంటాలు పడి వాళ్ళ డేటా వాళ్ళు తెప్పించుకుంటారు హెచ్ఓడిని పట్టుకొని. హెచ్ఓడీలు ఉన్నారు కదా, వాళ్ళు సంప్రదించి డైరెక్ట్ గా పెట్టేసుకుంటారు. ఓకే, నీ కింద నలుగురిని పెట్టుకోమన్నాడు. నువ్వెవరు? ప్రిన్సిపల్. ఓకే, నీ కింద అంటే ఎవరు? వాళ్ళని ఇంకా వైస్ ప్రిన్సిపల్ అనుకో అన్నాడు. ఓకే, ఇప్పుడు ప్రిన్సిపల్ కింద వైస్ ప్రిన్సిపల్స్ వచ్చారు. సరే, ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఎవరిని పెట్టుకోవాలా? ఎస్. అప్పుడు ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉందో, మంచిగా పూర్తి స్థాయిలో అతనికి పట్టుందో, ఒక 15 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, వాళ్ళని వైస్ ప్రిన్సిపల్ గా చేసేసుకున్నాడు. ఎవరు? ఈ ప్రిన్సిపల్. అంటే దీన్ని బట్టి ఏమైంది? హెచ్ఓడినే వైస్ ప్రిన్సిపల్ అయ్యాడు. అంటే వేరే వ్యక్తి కాదు. నో, అవుట్ సైడర్ కాదు, వేరే ఇక్కడ హెచ్ఓడి అట్లాగా. ఏం సార్, అవుట్ సైడర్ తెస్తారు కదా వైస్ ప్రిన్సిపల్? తెచ్చుకో, కానీ కాలేజీలో జాయిన్ అవ్వాలిగా. యూ మస్ట్ బి ఏ ప్రొఫెసర్ ఆర్ యూ మస్ట్ బి ఏ సమ్ అదర్ పర్సన్, అదర్వైజ్ కాలేజీకి ఎంట్రీ లేదు రియల్ గా చెప్పాలంటే. సరే, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ స్టోరీలో మనకి ఈ పిక్చర్ ఇప్పుడు పనికి వచ్చింది సార్? పనికి రాదు. మరి ఏ పిక్చర్? ఇప్పుడు కాలేజీ పిక్చర్ ఇప్పుడు రాస్తా. ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఎస్, కాలేజ్. ఓకే, కాలేజీ మొత్తానికి బాస్ ఎవరు? ఇక్కడ డైరెక్ట్ గా బాస్ అంటే చైర్మన్. మొత్తం హెడ్ ఆఫ్ ద చైర్మన్, మొత్తం ఆయన చైర్మన్ అక్కడ ఉంటాడు. సో ఈ చైర్మన్ కింద ఈయన ఇక్కడ కాలేజీలో ఎవరు ఉంటారు? ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఉంటాడు. గుడ్. ప్రిన్సిపల్. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పాను, 4 మెంబర్స్ ని అపాయింట్ చేసుకున్నాడు. 4 మెంబర్స్ ని అపాయింట్ చేసుకున్నాడు. అంటే 4 మెంబర్స్ అంటే ఎవరు తెలుసా? ఇదిగో వైస్ ప్రిన్సిపల్ 1, వైస్ ప్రిన్సిపల్ 2, వైస్ ప్రిన్సిపల్ 3, వైస్ ప్రిన్సిపల్ 4. అర్థమైందా? మీరు చూస్తే వైస్ ప్రిన్సిపల్ 1, వైస్ ప్రిన్సిపల్ 2, వైస్ ప్రిన్సిపల్ 3, వైస్ ప్రిన్సిపల్ 4, 4. అయితే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ 1, 2, 3 అంటే గతంలో ఏం చేసేవాడు తెలుసా ఈ ప్రిన్సిపల్? ఇప్పుడు నేను చెప్పానే, ఆ వర్క్ అంతా ఈయనే చేసేవాడు టోటల్ గా. అంటే ఎట్లాగా చెప్పాను కదా ఇందాక, అటెండెన్స్, ఎగ్జామ్స్ కండక్షన్, తర్వాత ఎగ్జామ్ రిజల్ట్స్ పోస్ట్ చేయటం, ఇవంతా టోటల్ గా. ఇప్పుడు రెండో వ్యక్తికి ఇంకొక వర్క్ అప్పగించాడు. ఏం తెలుసా? ర్యాగింగ్ పూర్తిగా బ్యాన్ చేయాలా, ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ను మెయింటైన్ చేయాలి కాలేజీలో. ఇది ఒక ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కి ఇచ్చాడు వర్క్. మళ్ళీ ఇంకొక ప్రిన్సిపల్ కి ఏమి ఇచ్చాడు? నువ్వు అటెండెన్స్ తగ్గిన వాళ్ళ దగ్గర చూసుకొని ఫీజులు కలెక్ట్ చేయి, నీ పని అదే ఇక. నువ్వు దానికి పనికి వస్తావు. ఓకే, 4 ఏం చెప్పాడు తెలుసా? నువ్వేం లేదు నాయన, పూర్తి స్థాయిలో ఇదిగో, అసలు మనకి ఫీజులు ఎవడు కడుతున్నాడు, ఎవడు కట్టలేదు, కట్టలేకపోయినాడు ఫోన్ చేసి అవి చేసి ఇవి చేసి ఏదో చెయ్యి. సో అంటే ఇక్కడ ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఇక్కడ ఎట్లా చేస్తున్నాడు తెలుసా? తన వర్క్ ని వేరే వాళ్ళకి షేర్ చేశాడు రియల్ గా చెప్పాలంటే. లేకపోతే ఏమైంది? ఈ బర్డన్ అంతా ప్రిన్సిపల్ మీద పడింది, రిస్క్ అయింది, ఫ్లెక్సిబిలిటీ లేదు, అంటే ఫాస్ట్ గా నడవదు పని. అందుకోసం ఇప్పుడు ఏం చేశాడు? ఆయన వైస్ ప్రిన్సిపల్ ని పెట్టాడు. సపోజ్ ఇప్పుడు కాలేజీ చైర్మన్ ఒక వ్యక్తి. ఇప్పుడు కాలేజీ చైర్మన్ ఏమున్నాడు అనుకో, ఈయన పేరు ఏంది? సురేష్ అని. ఆయన కాలేజ్ చైర్మన్. ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరు? ఈయన పాపారావు. మనకు ఉన్నాడు కదా, పాపారావు ఉన్నాడు కాలేజీ ప్రిన్సిపల్ ఈయన. ఇక ఈ పాపారావు కింద మనం అంతా పనిచేయాలి ఇప్పుడు యాక్చువల్ గా. ఎవరు? వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్ ఎవరు? కేకే, ఒక వైస్ ప్రిన్సిపల్. ఆ తర్వాత మరొక వ్యక్తి, ఇప్పుడు హారిక ఒక వైస్ ప్రిన్సిపల్. మరో వ్యక్తి హరి ఒక వైస్ ప్రిన్సిపల్. అదైందా? ఆ తర్వాత వినోద్ ఒక వైస్ ప్రిన్సిపల్. ఇట్లా అనుకోండి, వీళ్ళందరూ వైస్ ప్రిన్సిపల్ అయితే. ఓకే, సపోజ్ ఇప్పుడు వినోద్ ఉన్నాడు, హరి ఉన్నాడు, హారిక ఉంది, కేకే ఉన్నాడు, వీళ్ళందరూ వైస్ ప్రిన్సిపల్సే. ఓకే, వైస్ ప్రిన్సిపల్సే. కాలేజీ ప్రిన్సిపల్ ఎవరు? పాపారావు. ఇప్పుడు ఏదైనా సరే మీటింగ్ జరిగిందనుకో, పాపారావు వస్తాడు. ఎస్, ఐఎమ్ పాపారావు, ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అంటాడు ఆయన డైరెక్ట్ గా. ఈ మీటింగ్ స్టార్ట్ చేసి మొదలు పెడతాడు. సైన్ చేసేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రిన్సిపల్ ఎస్ అని పెట్టి సైన్ చేసి పడేస్తాడు, పాపారావు అని. బాగుంది. అదే ఇప్పుడు యాక్చువల్ గా మనకి కేకే ఉన్నాడు, లేకపోతే వినోద్ ఉన్నాడు, లేదా హరి ఉన్నాడు. ఈ హరి, కేకే, వినోద్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ప్రిన్సిపల్ అని హరి అని పెట్టడానికి లేదు. నో, నాట్ వ్యాలిడ్. వై? బికాస్ యు ఆర్ నాట్ ఎ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అనే వ్యక్తి వేరే, నువ్వు వైస్ ప్రిన్సిపల్. కాబట్టి నువ్వేంది? ప్రతిసారి నువ్వేం చేయాలా? వైస్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అని చెప్ప, వైస్ ప్రిన్సిపల్ అని చెప్ప. అంటే స్టూడెంట్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాలా? ఎస్, దిస్ ఇస్ హరి, ఐఎమ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అని చెప్పాలా. దిస్ ఇస్ కేకే, ఐఎమ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అని చెప్పాలా.
అంతేగాని పొరపాటులో ప్రిన్సిపల్ అని చెప్పావా కష్టం. అంటే నేను ఇక్కడ మొత్తం ఏం వాడుతున్నానంటే ప్రిన్సిపల్ అనేది వేరే, ఎస్ ఎస్, తర్వాత వైస్ ప్రిన్సిపల్ అనేది వేరే అంటున్నా. రెండు వేరే వేరే, రెండు వేరే. ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం ఇతనికి షేర్ చేశాం. సో దట్ ఇక్కడ నుంచి వైస్ ప్రిన్సిపల్ ఆ వర్క్ అంతా చేస్తున్నాడు అనమాట, డిఫరెంట్ గా. అయితే అయితే యాక్చువల్ గా మనం ఇక్కడ చూస్తే లైన్ ఇది సారీ, ఇప్పుడు చైర్మన్ ఏం చెప్పాడు, వైస్ ప్రిన్సిపల్ పెట్టు. చైర్మన్ దృష్టి లేకుండా జరగదు కదా. పొరపాటున మనకి తెలివితేటలు ఎక్కువ కదా, మనం ఏం చేసాం, కేకే ఏం చేశాడు తెలుసా, డైరెక్ట్ గా చైర్మన్ కి ఫోన్ చేశాడు. గుడ్ మార్నింగ్ చైర్మన్ గారు. గుడ్ మార్నింగ్, లెట్స్ టెల్ మీ. ఎస్, ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్. ఏ, హూ ఆర్ యూ? ప్రిన్సిపల్ నువ్వేంది, మా ప్రిన్సిపల్ వేరే. సరే పెట్టేసే, రాంగ్ నెంబర్ అంటాడు. ఎందుకు? పాపారావు ఫోన్ చేస్తేనే ప్రిన్సిపల్ అని చెప్పాలా, వేరే వాళ్ళు ఫోన్ చేసి ఎవరు చెప్పినా ప్రిన్సిపల్ అని చెప్తే, బాబు నువ్వు మా కాలేజీ కాదు బాబు, వేరే కాలేజీ చూసుకోమంటాడు. ఎందుకు? ప్రిన్సిపల్ పాపారావే. నువ్వు కేకే అనే వ్యక్తి ఫోన్ చేసి, సార్ ఐఎమ్ కేకే, ఐఎమ్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్ అనే, హూ ఆర్ యూ అంటాడు. అందుకోసం నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రతిసారి వైస్ ప్రిన్సిపల్ అనే చెప్పాలా, పూర్తి స్థాయిలో వైస్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఎప్పుడైనా సరే. లేకపోతే చైర్మన్కి అర్థం కాదు, చైర్మన్కి అర్థం కాదు. ఆహా, ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ లైనెక్స్ క్లాస్ ఏంది, ఈ కాలేజ్ ఏంది, మేము ఇప్పుడు 10 years 15 years అయిన చదువుకొని మళ్ళీ ఏంది సార్ ఈ గొడవ అంతా మాకు? అయ్యా బాబు, విషయం ఏంటంటే ఇక్కడి నుంచి చెప్తే గానీ నీకు నేను చెప్పే సబ్జెక్ట్ అర్థం కాదు. ఏంటి సార్ అది? ఏం లేదు నాయన, ఈ చైర్మన్ అనేది సింపుల్ గా చెప్పాలంటే లైనెక్స్. ఓకే ఓకే, లైనెక్స్. ఈ ప్రిన్సిపల్ అంటే ఎవరు తెలుసా? పూర్తిగా చెప్పాలంటే ప్రిన్సిపల్ అనే వ్యక్తి రూట్ యూజర్. ఓకే ఓకే, రూట్ యూజర్. ఆహా, మరి ఇప్పుడు సరే, ఇప్పుడు యాక్చువల్ గా ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు వైస్ ప్రిన్సిపల్ అని, ఆ వ్యక్తి ఎవరు? ఎస్, ఏ వ్యక్తి ఫస్ట్ ఇతను నార్మల్ యూజర్ గా ఉంటాడు, ఆ వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం, ఆ వ్యక్తికి కొంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వైస్ ప్రిన్సిపల్ అన్నాం అక్కడైతే. కానీ ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ అనే ప్లేస్ లో ఏముంటదంటే సూడో యూజర్. అంటే గతంలో అతను నార్మల్ యూజర్, అర్థమైంది, కేకే అనే వ్యక్తి నార్మల్ యూజర్, ఆ వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ నేను ఇచ్చాను కాబట్టి అతను సూడో యూజర్ అవుతాడు. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాను కాబట్టి దాన్నే యాక్సెస్ ఇచ్చామంటాం, దాన్నే మనం ఏమంటాం, సూడో యాక్సెస్ అంటాం. సో if I provide any pseudo access to the normal user, that user will become pseudo user. The pseudo user will get access all these kind of things. బట్ మనం ఇచ్చిన వరకే. మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయమన్నాం, ఎగ్జామ్ రిజల్ట్ పోస్ట్ చేయమన్నాం, ఇక సూడో యూజర్ పని అదే పని. ఒక వ్యక్తికి ఏమో ర్యాగింగ్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇచ్చాం, ఇక ఆ వ్యక్తి పేరు ఆ సూడో యూజర్ పని అదే. అలాగే వైస్ ప్రిన్సిపల్ ఎలాగ పనిచేస్తాడో సూడో యూజర్ కూడా అంతే. అయితే సార్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఉండవు కదా, ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ కమాండ్స్ ఉంటాయి. ఓకే ఓకే, అంటే కమాండ్స్ అంటే ఏంది, ఈ సూడో యూజర్ కి ఒక 4 కమాండ్స్ ఇస్తా, ఈ సూడో యూజర్ కి ఒక 5 కమాండ్స్ ఇస్తా, ఈ సూడో యూజర్ కి ఒక 10 కమాండ్స్ ఇస్తా, ఈ సూడో యూజర్ కి 2 కమాండ్లు ఇస్తా. సో వాళ్ళు వాడి మీద పని చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పుడు వరకు ఏంది, మనం రూట్ యూజర్ చేసేవాడు, ఇప్పుడు ఏంది, రూట్ యూజర్ కాదు. ఇన్స్టెడ్ ఆఫ్ రూట్ యూజర్, ఆ సూడో యూజర్ కెన్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ లినక్స్. ఇలా చేయలేని పక్షంలో ఏమైతే తెలుసా, రిస్క్ స్టార్ట్ అయింది, మనకి వర్క్ సరిగా నడవదు. ఎందుకంటే ప్రతిసారి రూట్ యూజర్ అంటే కష్టం కదా. అందుకోసం అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ప్రిన్సిపల్ చేసిన వైస్ ప్రిన్సిపల్ అనేవాళ్ళు ఎలా చేశారు అంటే ప్రిన్సిపల్ నుంచే చేశారు. అట్లాగే రూట్ యూజర్ అనే వ్యక్తే మిమ్మల్ని సూడో యూజర్ గా తయారు చేయొచ్చు. మిమ్మల్ని సూడో యాక్సెస్ ఇస్తే సూడో యూజర్ అవుతారు. సరే, సూడో యూజర్ ని సపరేట్ గా తయారు చేయాలా? నో 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 నో. ఒక నార్మల్ యూజర్ ని తయారు చేసి అతనికి యాక్సెస్ ఇస్తే చాలు, అతను సూడో యూజర్ అయిపోతాడు అంతే. అది ఈ వైస్ ప్రిన్సిపల్స్. కానీ ప్రతిసారి నువ్వు మాట్లాడాల్సిన భాష ఐఎమ్ సూడో యూజర్ అని చెప్పాలి ప్రతిసారి. ఎస్ ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇక్కడ క్లారిటీ వచ్చిందా? క్లియరా? ఇప్పుడు క్లియర్ వచ్చిందా సూడో యాక్సెస్ అంటే? సో ఇప్పుడు Yes. రియల్ లో మనం పనిచేసేది ఇలాగే. ఓకే, ఎట్లా సార్, ఎట్లా పనిచేస్తాం? సూడో యూజర్ గానే, రూట్ యూజర్ కాదా? నో, రూట్ యూజర్ యాక్సెస్ ఎవరికి ఇస్తారు చెప్పలేం, డిపెండ్స్, యాజ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, యాజ్ ఫర్ యువర్ కంపెనీ గైడ్, ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, మేనేజర్ గైడ్ లైన్స్, ఇట్లా. సో నేనైతే ఏం చెప్తానంటే, ఇట్ మే వ్యారీ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. ఒక చిన్న కంపెనీ ఉంది, స్మాల్ కంపెనీ ఉంది, నువ్వు వెళ్ళగానే వెంటనే నీకు రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారేమో చెప్పలేము. అయితే నీకు సూడో యూజర్ యాక్సెస్ ఇస్తారు, ఎందుకంటే రెస్ట్రిక్షన్ అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఏమంటే మీరు చెప్పేది, ఇప్పుడు సపోజ్ యూజర్ యాడ్ అని చేర్చారు సార్. ఓకే, యూజర్ యాడ్ ఇప్పుడు సపోజ్ హరి అని రాసాం అనుకో, అప్పుడు ఏమవుతాడు,
హరి అనే యూజర్ క్రియేట్ అవుతాడు. బట్ క్రియేట్ అయిన వెంటనే లైనక్స్ ఏమి ఇచ్చింది, అతనికి ఐడి ఇస్తుంది. అతనికి తర్వాత ఏమిస్తుంది, ఒక ఫోల్డర్ ఇస్తుంది హరికి. ఆ తర్వాత ఏంది, అతను ఏదైనా కమాండ్స్ అవన్నీ ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి ఒక ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ పేరు ఏంది, షెల్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఆ తర్వాత ఏంది, షెల్లే కాకుండా, ఫోల్డర్ కాకుండా, ఐడి కాకుండా ఇంకేమి ఇస్తుంది? ఎస్ ఫ్రెండ్ చెప్పాలా? హరి అనే యూజర్ గ్రూప్ నేమ్, గ్రూప్ ఐడి. ఐడి ఇస్తుంది, ఫోల్డర్ ఇస్తుంది, ఎన్విరాన్మెంట్ ఇస్తుంది, ఆ తర్వాత గ్రూప్ ఐడి ఇస్తుంది, ఆ తర్వాత గ్రూప్ నేమ్ ఇస్తుంది. ఎవరికి? హరి అనే యూజర్ కి. అయితే ఎన్ని ఇచ్చినా సరే లైనక్స్ ఈ హరి అనే యూజర్ ని మనం ఇప్పుడు ఏమని పిలవాలంటే ఈజ్ ఎ నార్మల్ యూజర్. ఈజ్ ఏ నార్మల్ యూజర్. ఎందుకంటే అతనికి ఆ శక్తి లేదు. జస్ట్ క్రియేషన్ చేసా. హరి కెనాట్ ఏబుల్ టు రన్ ఎనీ కమాండ్స్. ఏ కమాండ్స్ అతను రన్ చేయలేడు, ఏ కమాండ్స్ కూడా అతనికి పూర్తిగా వర్క్ అవ్వవు. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అదే నేను చెప్తున్నా. హరి అనే ఒక యూజర్, ఈయన నార్మల్ యూజరే. ఆ తర్వాత ఇదిగో యూజర్ ఆర్డర్ రాసి ఇదిగో వినోద్ అని రాసా. ఆయన కూడా ఏమవుతాడు, ఆయన కూడా వినోద్ ఈజ్ ఆల్సో ఏ నార్మల్ యూజర్. సో ఓకే. ఆ తర్వాత అదే కాకుండా యూజర్ ఆర్డర్ రాసి కేకే అని రాసా. మళ్ళీ కేకే అనే వ్యక్తి కూడా నార్మల్ యూజరే. ఎందుకు సార్ వీళ్ళందరూ నార్మల్ యూజర్ అంటే వీళ్ళకి ఏ కమాండ్స్ యాక్సెస్ అవ్వవు. ఏ కమాండ్స్ యాక్సెస్ చేయడానికి వీళ్ళకి పర్మిషన్స్ లేదు. ఎవరికి సార్? ఇదే వీళ్ళకే. ఎస్, కేకేకి లేదు, హరికి లేదు, తర్వాత వినోద్కి లేదు. అర్థమైంది? వీళ్ళందరికీ లేవు అసలు పర్మిషన్స్. కేకేకి, హరికి, వినోద్కి పర్మిషన్స్ లేవు. బికాస్ దేర్ ఆర్ నార్మల్ పీపుల్, నార్మల్ యూజర్స్ అంతే. కానీ నార్మల్ యూజర్స్ గా ఉన్న వీళ్ళు, ఎస్, ఇక్కడ రూట్ యూజర్ ఉంటాడు. రూట్ యూజర్ అనేవాడు అన్ని కమాండ్స్, ఆల్ కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటాడు. కెన్ గో ఎనీవేర్, కెన్ డూ ఎనీథింగ్. అతను ఏదైనా పని చేస్తాడు. అయితే అతను చేసే పనిలో, అతను చేసే కమాండ్స్ ఎగ్జిక్యూషన్ లో మొత్తం కూడా, ఎస్ ఫ్రెండ్స్, అతను చేసే పని అవ్వచ్చు, అర్థమైందా? అతను చేసే వర్క్ అవ్వచ్చు, ఆ తర్వాత అతను చేసే ఎస్ యాక్టివిటీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ రూట్ యూజర్ ఉన్నాడు, ఆయన ఆల్ కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటాడు. ఆల్ కమాండ్స్ యాక్సెస్ చేసుకుంటాడంటే మొత్తం అన్ని లైనక్స్ లో అన్ని. అప్పుడు కేకేకి ఏమి ఇచ్చాడంటే, ఈ రూట్ యూజర్ డైరెక్ట్ గా కేకే నువ్వు ఒక 2 కమాండ్స్ తీసుకోమా అన్నాడు. 2 కమాండ్స్. ఇక నీ వర్క్ అదే, ఈ 2 కమాండ్స్ నీకు పనిచేస్తాయి, వాడుకో అన్నాడు. అంటే ఇలాగా యాక్సెస్ ఇవ్వటాన్ని మనం సూడో యాక్సెస్ అంటాం. ఇలా యాక్సెస్ ఇచ్చిన ఈ కేకేని ఇప్పటి నుంచి మనం నార్మల్ యూజర్ అనం. మరి ఏమని పిలుస్తాం? ఎస్, కేకే నౌ విల్ బికమ్ ఏ సూడో యూజర్. సూడో యూజర్ ఎవరు? కేకే యూజర్ ఇది సూడో యూజర్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు నార్మల్ యూజర్ గా ఉన్నప్పుడు కేకేకి ఐడి వస్తుంది కదా, అదే ఐడి ఉంటుందా ఏంది? అదే ఐడి, అదే ఫోల్డర్ ఉంటుందా? అదే ఫోల్డర్, అదే షెల్, అదే షెల్ అండి. ఏం మారవు, ప్రాపర్టీస్ ఏం మారవు, బట్ ఒక యాక్సెస్ లెవెల్స్ మారతాయి. అంటే ఏంది, ఇప్పుడు గతంలో నార్మల్ యూజర్ ఉన్నప్పుడు ఏమీ లేదు. అంటే ఏం లేదు బాస్, నువ్వు వైస్ ప్రిన్సిపల్ అయ్యావు అంతే. వైస్ ప్రిన్సిపల్ అయినప్పుడు నీకు ఒక వైస్ ప్రిన్సిపల్ క్యాబిన్, నీకు రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఇస్తారో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే నార్మల్ యూజర్ గా ఉన్న కేకేని కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇచ్చి సూడో యూజర్ గా చేసింది లైనక్స్. చేసిన వ్యక్తి ఎవరు? రూట్ యూజర్. కానీ లైనక్స్ పర్మిషన్ తీసుకోవాలా రూట్ యూజర్ ఇది చేయాలంటే? లైనక్స్ పర్మిషన్ తీసుకోవాలి, అదర్వైజ్ లైనక్స్ కి తెలియదు. ఓ ఆర్ యూ, ఎవడరా నువ్వు? రూట్ యూజర్. నేనేదో నీకు ఏజెంట్ గా పెట్టుకున్నా, నన్ను కంట్రోల్ చేయమని నిన్ను పెడితే నువ్వేంది నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటది. ఎవరు? లైనక్స్ ఒప్పుకోదు. అంతే కదా. ఇప్పుడు మీరు చైర్మన్ ఉన్నాడు, చైర్మన్ కి తెలియకుండా వైస్ ప్రిన్సిపల్స్ మీరు అపాయింట్ చేస్తారని కుదరదు, చైర్మన్ ఒప్పుకోడు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ రూట్ యూజర్ అనే వ్యక్తి కూడా మస్ట్ ఇన్ఫార్మ్ టు ద లైనక్స్. అమ్మా లైనక్స్, దయచేసి వీళ్ళందరినీ సూడో యూజర్లుగా చేసుకోమ్మా, వీళ్ళందరికీ యాక్సెస్ ఇవ్వమ్మా అని చెప్పాలా. ఎవరికి? లైనక్స్ కి చెప్పాలా. సరే, లైనక్స్ చెప్పే గొడవ పక్కన పెడదాం. ఇప్పుడు ఈయనున్నాడు సింపుల్ గా రూట్ యూజర్, మళ్ళీ ఆయన ఏంది ఒక 2 కమాండ్స్, మళ్ళీ ఈయనకి ఏంది ఒక 2 కమాండ్స్. అర్థమైందా? వినోద్, తర్వాత హరి, కేకే, వీళ్ళందరికీ 2 కమాండ్స్. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు? సూడో యూజర్లు అయిపోతారు. సూడో యూజర్లు అవుతారు. ఇప్పుడు సపోజ్ మనకి ఇంకొక యూజర్ ఉన్నాడు, మనకి ఎవరు? హారిక. ఇప్పుడు హారికకి ఏమన్నా యాక్సెస్ ఇచ్చామో? నో, నథింగ్. సో కాబట్టి హారిక ఈస్ నౌ నార్మల్ యూజరే. నార్మల్ యూజరే. వై? బికాస్ we have not provided any access to this person Harika. Yes, కాబట్టి షీఈ్
నార్మల్ యూజర్ ఓన్లీ. బట్ వీళ్ళు మాత్రం రియల్ గా చెప్పాలంటే అట్లా. ఇప్పుడు ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆయన పేరు రాజేంద్ర. ఈయన ఉన్నాడు, బాస్ నాకు ఎక్స్పీరియన్స్ 10 years ఉంది, 10+ ఉంది. నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో చేశాను, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ చేశాను. ఎక్సలెంట్ సూపర్ నాలెడ్జ్ ఉంది నాకు. ప్లీజ్ ప్రొవైడ్ మీ సూడో యాక్సెస్ అన్నాడు. అప్పుడు నాకు నచ్చితే ఆయనకు సూడో యాక్సెస్ ఇస్తా, నచ్చకపోతే నేను ఇవ్వను. రాజేంద్ర ఈజ్ ఏ నార్మల్ యూజర్ రైట్ నౌ, బట్ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ ఎ సూడో యాక్సెస్. దెన్ రాజేంద్ర విల్ బికమ్ ఎ సూడో యూజర్. నాకు నచ్చిన యాక్సెస్ నేను ఇస్తా, యాజ్ పర్ ద ప్రాజెక్ట్ గైడ్ లైన్స్, యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. నేను ఆ విధంగా అతను వాడుకుంటా, నా ఇష్టం అది. అంటే ఇదంతా కూడా చేయాలంటే సూడో యాక్సెస్ అనేది ఇంపార్టెంట్, సింపుల్ గా. కానీ మనం రియల్ గా కంపెనీలో సూడో యూజర్ గానే ఎంటర్ అవుతాం, సూడో యూజర్ గానే వర్క్ చేస్తాం, ఏదైనా సరే, ఎనీథింగ్. సరే, ఇప్పుడు ఇది డెవాప్స్ లో కూడా ఇంతేనా? ఎస్, డెవాప్స్ లో కూడా ఇంతే, కన్ఫామ్. డెవాప్స్ లో కూడా ఇంతే. మీకు డెవాప్స్ రావాలంటే లైనెక్స్ 1000% గ్యారంటీ రావాలా. చాలా మందికి ఇది తెలియదు పాపం. లైనెక్స్ నేర్చుకోకుండా డెవాప్స్కి వెళ్తే మొక్కు కూడా అర్థం కాదు, మర్చిపోతారు, బట్టి కొట్టినట్టు అయింది, వర్క్ చేయలేరు. అందుకోసం లైనెక్స్ 1000% రావాలి, అప్పుడు మాత్రమే డెవాప్స్ టచ్ చేయాలా. లేదు, లైనెక్స్ ని డెవాప్స్ ని ప్యారలల్ గా నేర్చుకుంటే టచ్ చేయొచ్చు, ఎందుకంటే నాలెడ్జ్ ఉంటుంది కదా. డే బై డే ఇక్కడ అక్కడ క్లాసులు జరుగుతుంది కాబట్టి చేయొచ్చు. కానీ లైనెక్స్ లేకుండా డెవాప్స్ అవడం అనేది కష్టం. విల్ నాట్ అండర్స్టాండ్ డెవాప్స్. సరే సార్, ఇప్పుడు సూడో యాక్సెస్ అంటే అర్థమైంది సార్, కానీ మాకు ఒకటి అర్థం కాలేదు సార్. అక్కడ ఏమైనా చైర్మన్ కి ఫోన్ చేసి చెప్తే అయిపోద్ది. కాలేజీ చైర్మన్ కి డైరెక్ట్ గా, చైర్మన్ గుడ్ మార్నింగ్, ఐఎమ్ ప్రిన్సిపల్ పాపారావు, నేను మాట్లాడుతానన్న, వీళ్ళందరినీ వైస్ ప్రిన్సిపల్ గా చేస్తా. చేసుకో చేసుకో పాపారావు అంటాడు, అయిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళందరినీ సూడో యూజర్ గా చేయాలంటే లైనెక్స్ తో మాట్లాడాలా. అప్పుడు లైనెక్స్ కి ఏంది, ఫోన్ నెంబర్ లేదు, లైనెక్స్ కి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ అకౌంట్ ఏది లేదు, జీమెయిల్ ఏది లేదు కదా. మరి ఏం చేయాలా? అప్పుడు లైనెక్స్, అమ్మా లైనెక్స్ దయచేసి నాకు అర్థం కాలేదు, చెప్పమ్మా, గైడ్ లైన్స్ ఇవ్వు అంటే, అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని, అయ్యా నాయన, నాతో మాట్లాడాలంటే ఫోన్ నెంబర్లు అయ్యని ఉండవు బాబు, నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ లో చిన్న మోడిఫికేషన్ చేసామంటే నాతో మాట్లాడినట్టే. ఆహా, సందర్భాన్ని బట్టి నేను ఒక ఫైల్ పేరు చెప్తా, ఆ ఫైల్లో మోడిఫికేషన్ చేయి, ఆ సందర్భంలో ఆ వర్క్ నీకు అయిద్ది అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. సరే అమ్మా, ఇప్పుడు నీతో మాట్లాడాలా, మాట్లాడడం పక్కన పెడతామా. నా ఉద్దేశం ఏంటంటే, ప్రతి నార్మల్ యూజర్ గా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కొన్ని కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా, ఇదమ్మా నా డ్యూటీ, నాకు దీన్ని ఏం చేయమంటావు అని అడిగాడు రూట్ యూజర్. ఎవరిని? లైనెక్స్ ని. అప్పుడు చెప్పింది, బాబు నువ్వేం లేదు బాబు, ఒక ఫైల్లోకి వచ్చేసాయి. ఆహా, ఒక ఫైల్లోకి ఓపెన్ చేయి. ఓకేనమ్మా, ఓపెన్ చేస్తా. ఆ ఫైల్ ఓపెన్ చేసి నువ్వు ఎవరికైతే సూడో యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ ఫైల్ ఓపెన్ చేసావు కదా, ఓపెన్ ఫైల్. ఎస్ ఎస్, ఫైల్ ఓపెన్ చేయి. ఓకే, ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ఫైల్లో కింద ఎక్కడో దిక్కు ఒక ప్లేస్ లో నువ్వేం చేస్తావు తెలుసా, ఆ యూజర్ నేమ్ రాయి. ఓకే, ఈ కమాండ్స్ ఏంటో రాయి, అంతే, అయిపోయింది. యూజర్ నేమ్ రాసి కమాండ్స్ రాస్తే ఎస్, దాని ఎదురు కమాండ్స్ రాయి అంది. యూజర్ నేమ్ ఏంది? హరి. కమాండ్స్ ఏంది? యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ అవ్వాలా, యూజర్ మోడ్ అనే కమాండ్ యాక్సెస్ అవ్వాలా. అర్థమైందా? అట్లా. ఓకే, మరి ఇప్పుడు కేకే అనే యూజర్ కి ఏంది? కేకే అనే యూజర్ కి ఒట్టి యూజర్ మోడే, యూజర్ డీటెయిల్స్ మోడిఫికేషన్. అంటే ఈ విధంగా ఫస్ట్ హరి రాస, 2 కేకే రాస, 3 సమ్మదర్, 4 అట్లా. అంటే ఈ ఫైల్లో ఈ విధంగా మనం రాస్తే వెంటనే ఆ కమాండ్స్ ఆ వ్యక్తికి వర్క్ అవుతాయి అన్నమాట, ఆ ఫైల్. అది లైనెక్స్ చెప్పింది. అప్పుడు నేను అడిగామ్మా, ఈ ఫైల్ ను ఓపెన్ చేయాలంటే ఎలా అమ్మా? ఏం లేదు బాబు, నువ్వు ఈ ఫైల్ ఓపెన్ చేయాలంటే, ఎస్, సింపుల్ గా చూడండి, ఆ ఫైల్ నేమ్ ఏమో సూడోవర్స్ అనే ఫైలు. ఈ సూడోవర్స్ అనే ఫైలు మనకి యాక్చువల్ గా ఈటీసీ అనే ఫోల్డర్ లో ఉంది. ఈటీసీ అనే ఫోల్డరు ఇదిగో ఫార్వర్డ్ స్లాష్ లో ఉంది. అర్థమైందా? సో నువ్వు ఇది హైరార్కీ, దీన్ని ఉపయోగించి ఫైల్ ఓపెన్ చేయమని చెప్పింది. ఇప్పుడు హైరార్కీ ఏంది? ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ సూడోవర్స్. అయిపోయిందా? అయిపోయింది. ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ సూడోవర్స్ అయిపోయింది, అంతే. ఇట్లాగంటే ఫైల్ ఓపెన్ అయితే అవ్వదు. ఎందుకు? ఎందుకంటే దానికి ఫైల్ ఎడిటర్ టూల్స్ కావాలి కదా, టెక్స్ట్ ఎడిటర్ టూల్స్, ఫైల్ ఎడిటర్. ఇప్పుడు దానికి సంబంధించి టూల్స్ మనకేమున్నాయి? నానో ఒకటి ఉంది, తర్వాత ఏముంది? విఐఎం ఉంది. నానో ఉంది, విఐఎం ఉంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, విఐఎం ఫార్వర్డ్ స్లాష్ ఈటీసీ సూడోవర్స్.
చూసారా, విఐఎం ఈటీసీ సూడోవర్స్. అర్థమైందా? ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఏం రాయాలా, విఐఎం ఈటీసీ సూడోవర్స్ అంటే రాస్తే అయిపోద్ది సార్, అంటే అయిపోద్ది. అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి సార్, ఏం లేదు, లైన్ నెంబర్ 100కి వెళ్ళు, 100. లైన్ నెంబర్ 100కి వెళ్తే నీకు మొత్తం స్టోరీ అంతా కనపడుద్ది, ఎక్కడ ఏం రాయాలో ఏందని. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చూడండి, లైనెక్స్ లో రూట్ యూజర్ ఉన్నాడు కదా. ఎస్, ఈ రూట్ యూజర్ అనే వ్యక్తి, ఏ టెర్మినల్కి వెళ్ళినా సరే కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దట్ మీన్స్ వాట్, ఆల్ టెర్మినల్స్, ఆల్. ఆ తర్వాత ఏ కమాండ్స్ అయినా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. దట్ మీన్స్ వాట్, ఆల్ కమాండ్స్, ఆల్. ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆల్ ప్లేసెస్, ఆల్ కమాండ్స్, ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్. ఏ టెర్మినల్ మీద అయినా సరే, ఏ టెర్మినల్ మీద అయినా సరే, ఏ కమాండ్ అయినా సరే, ఏ ప్లేస్ అయినా సరే, ఆల్ ఆల్ ఆల్. సో కాబట్టి ఎవరికి, రూట్ యూజర్కి ఆ యాక్సెస్ ఉంది. ఆ యాక్సెస్ రూట్ యూజర్కి ఎలా డిఫైన్ చేశారో తెలుసా, ఇదే ఫైల్లో డిఫైన్ చేశారు. ఎవరు, లైనెక్సే. ఎలాగా అంటే ఏం లేదు, రూట్ అని రాసి ఆ తర్వాత ఆల్ రాసింది, ఈజ్ ఈక్వల్ టు ఆల్ రాసింది, అంతే, అయిపోయింది, ఆల్ అయిపోయింది. అది ఇంతేనా సార్, ఇంతే, 3 ఆల్, 1 2 3. ఇది కూడా అంతే, 1 2 3. ఏంటి సార్ ఈ 3 గొడవ ఏంది, ఏం లేదు, ఆ సూడోవర్స్ అనే ఫైల్లో లైన్ నెంబర్ 100లో ఈ విధంగా రాసి పెట్టింది అనమాట. ఎవరు, లైనెక్స్. సూడోవర్స్ ఫైల్లో లైన్ నెంబర్ 100లో రూట్ యూజర్కి ఇదంతా రాసి పెట్టింది ఎవరు, లైనెక్స్. అంటే దీని అర్థం ఏంది తెలుసా, ఆ రూట్ యూజర్ నువ్వు ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు, ఏ టెర్మినల్ మీదకైనా వెళ్ళొచ్చు, ఏ కమాండ్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు అని చెప్పింది. అది అందుకోసం రూట్ యూజర్కి అన్ని యాక్సెస్ అవుతాయి. ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్, ఆల్ కమాండ్స్, ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్, ఆల్ ప్లేసెస్. మళ్ళీ చెప్పండి సార్, ఏం లేదు, ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్, ఆల్ కమాండ్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై రూట్ యూజర్. దిస్ వాస్ గివెన్ బై లైనెక్స్. ఎక్కడిచ్చింది, సూడోవర్స్ ఫైల్లో. ఓకే, మరి ఇప్పుడు నీకు ఏదైనా కమాండ్స్ కావాలంటే కూడా ఈ సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలని చెప్పింది ఎవరు, కేకే గాని, హరి గాని, ఇంకోళ్ళు ఎవరికైనా సరే. కాబట్టి మనం కూడా సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేయాలి. కానీ ఈ సూడోవర్స్ ఫైల్ని యాక్సెస్ చేయాలంటే, ఓపెన్ చేయాలంటే దానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చింది లైనక్స్ తెలుసా, రూట్ యూజర్కే. అందరికి ఓపెన్ కాదు ఈ ఫైల్. నోబడీ కెన్ ఓపెన్ దిస్ ఫైల్. ద రూట్ యూజర్ కెన్ ఓపెన్ దిస్ ఫైల్, అదర్వైజ్ ఎవరికి లేదు. సచ్ వే దట్ ద పర్మిషన్ హ్యాస్ బీన్ గివెన్ టు రూట్ యూజర్. సచ్ వే దట్ ద పర్మిషన్ హ్యాస్ బీన్ గివెన్ టు ద రూట్ యూజర్ బాస్. ఓకే. సరే అండి, ఇప్పుడు రూట్ యూజర్ గా ఎంటర్ అయిన తర్వాతనే ఈ ఫైల్ మనం ఓపెన్ చేయగలమా? అవును. రూట్ యూజర్ గా ఎంటర్ అయిన తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేసేసి అప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకోవచ్చు, కేకే అని రాసుకో, హరి అని రాసుకో, మనకి మనకి ఆ, అర్థమైందా, మనకి మనకి పాపారావు అని రాసుకో, మన ఇష్టం. మనకి రాజేంద్ర, మన ఇష్టం ఇక. ఓకే, రాసుకొని ఏం చేయాలి, ఏం లేదు, ఆల్ ప్లేసెస్, ఆల్ టెర్మినల్స్. బట్ ఇక్కడ ఆల్ అని ఉంది, రూట్ యూజర్కి అయితే ఆల్ ఉంది, మరి కేకే యూజర్ కావాలని లే, 2 కమాండ్సే, అంతే, 2 కమాండ్స్ అంతే. ఇప్పుడు హరి ఎట్లా, హరికి కూడా ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్, ఆల్ మొత్తం 2 కమాండ్సే. అంటే పైన రూట్ యూజర్ కి మాత్రమే ఆల్ చూపించాను, కానీ మిగతా అందరికీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ కమాండ్స్, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ లో బట్టి వాళ్ళు మీకు కమాండ్స్ యాక్సెస్ ఇస్తారనమాట, వర్క్ యాక్సెస్ ఇస్తారు అన్నట్టు మీరు తెలుసుకోవాలంటే. సో ఇప్పుడు యాక్చువల్ గా దీని అంతటిని గమనించిన మీరు చూడండి, యాక్చువల్ గా సార్ మాకు వైట్ బోర్డు మీద రాసి కొన్నిసార్లు అర్థం కావు సార్, దయచేసి టైప్ చేయండి అనే వాళ్ళ కోసం టైప్ చేస్తా. ఉమ్, ఏంటి సార్ అది, గో టు, సారీ, ఓపెన్ సూడోవర్స్ ఫైల్. ఓకే, go to line number 100, go to line number 100. ఓకే, సరే, ఆ లైన్ నెంబర్ 100లో ఏమో తెలుసా, ముందుగానే రూట్ అని ఉంది, ఆల్ అని ఉంది,
ఈజ్ ఈక్వల్ టు ఉంది, ఆల్ ఉంది, ఇది రూట్ ఆ ఫైల్లో. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, కేకే అని రాస్తా, కానీ ఆల్ ప్లేసెస్ అండ్ ఆల్ టెర్మినల్స్ బట్ 2 కమాండ్స్, అదనమాట విషయం. ఇప్పుడు కేకే అనే వ్యక్తి లాగిన్ అయిన తర్వాత ఆ కేకే వ్యక్తికి ఇక్కడ ఇచ్చిన కమాండ్సే వర్కౌట్ అవుతాయి అతని మిషన్ లో, వేరే కమాండ్స్ ఓపెన్ చేసిన ఓపెన్ కావు. అర్థమైంది అట్లా. ఇప్పుడు హరి అని ఉన్నాడు, ఆల్ అని రాసా. కేకే, హరి, ఆ తర్వాత రాజేంద్ర, ఇట్లా మళ్ళీ ఆల్, అట్లా ఇద్దరినే ఇచ్చాం కాబట్టి అట్లా. ఇది స్టోరీ, ఇది యాక్చువల్ గా ఇదంతా రాయాలి. యాక్చువల్ గా ఇది ఎలా జరిగిద్ది తెలుసా, ఫస్ట్ మనం ఒక సర్వర్ను తయారు చేస్తాం, అది లైనెక్సే. ఆ సర్వర్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం, EC2 హైఫన్ యూజర్గా ఎంటర్ అవుతాం. EC2 హైఫన్ యూజర్గా ఎంటర్ అయిన తర్వాత అప్పుడు స్విచ్ టు రూట్ యూజర్గా మారుతాం. రూట్ యూజర్గా మారిన తర్వాత అప్పుడు నేనేం చేస్తాను, యూజర్స్ని తయారు చేస్తా. యూజర్ యాడ్ కేకే, యూజర్ యాడ్ హరి తయారు చేస్తా. మళ్ళీ యూజర్స్కి పాస్వర్డ్ ఇస్తా, పాస్ డబ్ల్యూడి కేకే, పాస్ డబ్ల్యూడి హరి, పాస్వర్డ్ ఇచ్చేస్తా. 123 పాస్వర్డ్ ఇచ్చా. ఇచ్చిన తర్వాత లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అదేనా, లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలా. లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత సర్వీస్ రీస్టార్ట్ చేయాలా. రీస్టార్ట్ ద సర్వీస్, సర్వీస్ రీస్టార్ట్ చేసి మరి ఇప్పుడు ఇతను నార్మల్ యూజరే, అంతే. నార్మల్ యూజర్ ఎవరు, కేకే అనే వ్యక్తి నార్మల్ యూజరే. బట్ ఈ కేకే అనే వ్యక్తికి సూడో యాక్సెస్ ఇవ్వాలంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది. ఎస్, ఇది నెక్స్ట్ స్టెప్. ఓపెన్ సూడోవర్స్ ఫైల్, గో టు లైన్ నెంబర్ 100. ఎవరు, రూట్ యూజరే ఇదంతా చేసేది. అదంతా ఇలాగ ఇచ్చేసాం, అయిపోయింది టోటల్గా. ఇది అంతా ఒక పిక్చరైజేషన్, ఇంతవరకు అయిపోయింది. ఇంతవరకు అయిన తర్వాత అప్పుడు నేను కేకే యూజర్కి చెప్తా, కేకే ప్లీజ్ లాగిన్ టు యువర్ మిషన్. అప్పుడు కేకే ఇక్కడ లాగిన్ అవుతాడు తన మిషన్లో, లాగిన్ యాజ్ ఎ కేకే, పాస్వర్డ్ 123, ఇక వర్క్ చేస్తాడు. ఎందుకు, ఎలాగా, మనం ఇక్కడ ఇచ్చిన ఈ 2 కమాండ్స్ ఉన్నాయే వాటిని బేస్ కోసుకుని ఇతను వర్క్ చేస్తాడు, అంతే సింపుల్. వేరే కమాండ్స్ ఏ కమాండ్స్ ఇతను వర్క్ కాదు కేకేకి. ఓకే, మరి హరి ఎట్లా, హరి కూడా అంతే. హరి ప్లీజ్ లాగిన్ టు దిస్ మిషన్, హరి లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి ఇదిగో లాగిన్ యాజ్ హరి అని చెప్పాడు, పాస్వర్డ్ 123 అన్నాడు. ఎస్, ఇక యాక్సెస్ చేసుకుంటాడు. ఎట్లాగా వర్క్ చేస్తాడు, ఎలాగా, బేస్డ్ ఆన్ దిస్ కమాండ్స్. అంటే మీరు రెండే ఇచ్చారు, రియల్ టైంలో రెండే ఉంటాయి ఏంది, నో. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మీకు అసైన్ చేస్తారు ఏది ఎలా వర్క్ చేయాలో అట్లా. అట్లనే, కానీ మీకు కనీసం అవగాహన కోసం ఇదంతా, అదే మీరు వర్క్ చేయడం కోసం ఇదంతా. ఓకే, అక్కడ ఎన్ని ఇస్తారనేది అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అది వేరే విషయం. సార్ అక్కడ కూడా రియల్ టైంలో కూడా ఆలు ఎట్లా ఉంటుందా, అన్ని సేమ్ టు సేమ్, జీరో డిఫరెన్స్. లైనెక్స్ అనేది జీరో డిఫరెన్స్. ఇక్కడ ఏదో ఉంటుంది అక్కడ ఏదో ఉంటుంది అని కాదు, ఇక్కడ ఏది టైప్ చేసావో అక్కడ అదే టైప్ చేయాలా. అందుకోసం లైనెక్స్ ని ఈజీగా నేర్చుకోగలరు. లైనెక్స్ నేర్చుకున్న వ్యక్తి డెవాప్స్ ని ఇంకా డెడ్ ఈజీగా నేర్చుకోగలరు. అర్థమైందా, డెవాప్స్ నేర్చుకున్న వ్యక్తి ఇంకా డెడ్ ఈజీగా నేర్చుకోగలరు, ఇట్లా అనమాట. అంటే నేనేం చెప్తానంటే పూర్తి స్థాయిలో మీరు ఎప్పుడైనా సరే డెవాప్స్ కానీ లైనెక్స్ కానీ ఏదైనా సరే నేర్చుకోవాలంటే ఫస్ట్ థియరిటికల్ గా స్ట్రాంగ్ అయి ఉండాలి. చాలా మంది ఏంటంటే లైనెక్స్ మొత్తం మాకు వచ్చి అంటారు, 4 క్వశ్చన్లకే చెప్పలేరు. అదేం లైనెక్స్ నాకు అర్థం కాదు. కమాండ్స్ టైప్ చేసి నేర్చుకుంటా ఉంటారు, తొందరగా అయిపోద్ది కానీ కోర్సు పనికిరాదు. ఎగ్జామ్ పెడితే పరీక్షలు పాస్ అవుతారు కానీ ఉద్యోగాలు రావు, అట్లా అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడాలి. సార్ ఏదో చెప్తున్నాడు మనకు రికార్డింగ్లు పంపిస్తున్నాంలే తర్వాత చూసుకోవచ్చు అంటే ఏం రాదు, మళ్ళీ డబ్బులు వేస్ట్ అవుతాయి మళ్ళీ. ఆ?
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సరే సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక పని చేయండి సార్. ఇప్పుడు ఆ, ఇది ఉంది. యాక్చువల్గా ఇట్లాగా అన్నారు కరెక్టే. దీన్ని మనం హ్యాండ్స్ ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ ఎట్ ఆల్. హ్యాండ్స్ ఆన్ చేయొచ్చు, దీన్ని సింపుల్ గా చేయొచ్చు, వెరీ వెరీ సింపుల్ గా. సరే సార్. సార్ ఇది కొంచెం టైప్ చేసి ఏదైనా డాక్యుమెంట్స్ ఇస్తే ఉంటుంది సార్, ఎందుకంటే వి డోంట్ ఫైండ్ ఎనీ టైమ్ బికాస్ వీఆర్ వెరీ మచ్ ఇన్ హరీ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఉంటుంది సార్. దయచేసి అలాంటి వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ చూడండి, ఎక్సలెంట్ గా టైప్ చేసి అది మీకు పంపిస్తా. హ్యాండ్స్ ఆన్ చేయడానికి సంబంధించి ఎట్లా చేయాలా ఏంది, ఏం లేదు. క్వశ్చన్ అయితే చూడండి. క్వశ్చన్ ఏం తెలుసా? క్రియేట్ క్రియేట్ యూజర్స్. ఓకే, create users, assign passwords, assign passwords for the users. తర్వాత ఎస్, ప్రొవైడ్ sudo access to the user. ఇది క్వశ్చన్. క్రియేట్ యూజర్స్, అసైన్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్, ప్రొవైడ్ sudo access to the users. అంతే. ఓకే, సో క్రియేట్ యూజర్స్, అసైన్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్. ఓకే, ప్రొవైడ్ sudo access. ఇది యాక్చువల్గా దీనికి ఏం రాయాలా? స్టెప్ నెంబర్ 1, పార్ట్ 1 ఇది. పార్ట్ వన్ ఏంటంటే ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్, పార్ట్ 1 లో స్టెప్ నెంబర్ 1 అంటే చూడండి, లాగిన్ AWS కన్ఫర్మ్. స్టెప్ 2 క్రియేట్ సర్వర్. క్రియేట్ సర్వర్. ఏ సర్వర్ సార్? అది లైనక్స్ సర్వర్. స్టెప్ 3, లో మీరు లాగిన్ సర్వర్. ఓకే, యాజ్ ఏ EC2 యూజర్. సో స్టెప్ 4 లో మీరు ఏం చేస్తారంటే స్విచ్ టు రూట్ యూజర్. స్టెప్ 5 లో రూట్ యూజర్ స్టెప్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రియేట్ యూజర్స్. తర్వాత స్టెప్ 6 లో ఏం చేస్తారు తెలుసా? అసైన్ పాస్వర్డ్స్. ఫర్ ద యూజర్స్. ఓకే, స్టెప్ 7 లో ఏం చేస్తారు తెలుసా? ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్. టు ద యూజర్స్. ఫైన్. స్టెప్ 8 లో ఏం రాయాలి తెలుసా? స్టెప్ 8 లో రీస్టార్ట్ ద సర్వీస్. ఏం లేదు, ఈ డాక్యుమెంట్ ఇలా సింపుల్ గా నీకు టైప్ చేసి ఇచ్చిన తర్వాత దీనిని చదవటం, ఇంకోటి చేయటం చేస్తే ఇంకో 10 డేస్ 20 డేస్ తర్వాత అసలు ఈ డాక్యుమెంట్ అవసరం లా, స్ట్రైట్ అవే ఈ అన్ని పాయింట్స్ అన్ని నీ మైండ్ లోకి ఎక్కేస్తాయి. కానీ ఈ పాయింట్స్ అన్ని నేను టైప్ చేయకుండా నీకు ఏదో రకంగా నువ్వు ల్యాబ్ చెయ్యి అని అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు, కంగారు పడతావు. ఆ సంగతి నాకు తెలుసు. 3-4 డేస్ తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్ చేయలేరు, మర్చిపోతారు. మళ్ళీ 3 డేస్ తర్వాత ఇంకోటి వచ్చింది. అందుకోసం ఈ డాక్యుమెంట్ మీకు టైప్ చేసి మనం ప్రింట్ ఎందుకు ఇస్తున్నాం అంటే ఎట్లా? అదేం సార్, మీరు ముందుగానే చేసేసి అంతా ఇవ్వచ్చు కదా సార్, ఎందుకు సార్? ఇక అట్లా ఇస్తే ఎట్లయితే మరొక బీటెక్ అయింది, మరొక ఎంసీఏ అయింది ఇది డైరెక్ట్ గా. అందుకోసం అట్లా అవ్వకూడదని ఉద్దేశం నాకు. అందుకని లైవ్ లోనే మనం ఎక్స్ప్లెనేషన్ తో పాటు నోట్స్ రాయాల. అప్పుడే ఐటీలో ఏదైనా కోర్స్ నేర్చుకున్నట్టు ఉంటుంది అనమాట. పని తగ్గిద్దిలే కానీ చాలా రిస్క్ ఎక్కువ పాపం మీకు. అందుకోసం ఇంకేం లేదు, నా బాధ అది. సరే సార్, ఓకే. ఇప్పుడు సార్ పార్ట్ 2 లో చెప్పండి సార్, ఇంకేముందో. ఏం లేదు, పార్ట్ 2 లో నీకు సింపుల్ గా ఏం చేస్తారు తెలుసా? యాజ్ ఎ రూట్ యూజర్, యాజ్ ఎ రూట్ యూజర్ ప్రొవైడ్ sudo access to the normal users. As a root user provide a normal sudo access to the normal user. ఓకే, సరే ఏంటి సార్ అది? ఏం లేదు, స్టెప్ నెంబర్ 9 అది. ఓపెన్ సూడోవర్స్ ఫైల్. సరే ఓపెన్ చేయాలంటే ఎట్ సార్? తెలుసు కదా మీకు, డైరెక్ట్ గా ఓపెన్ చేయాలంటే ఇదిగో ఏఎం ఈటీసీ అదేనా సూడోవర్స్. ఓకే, స్టెప్ 10. ఈ స్టెప్ 10 లో ఏం తెలుసా? సూడోవర్స్ ఫైల్ ఓపెన్ చేసాం. ఓకే,
స్టెప్ 10 అంటే స్టెప్ 10 అంటే చూడండి, స్టెప్ 10లో గో టు లైన్ నెంబర్ 100. గో టు లైన్ నెంబర్ 100. స్టెప్ 11 లైన్ నెంబర్ 100కి వెళ్ళు. అదేనా స్టెప్ నెంబర్ 100. గో టు లైన్ నెంబర్ 100. స్టెప్ నెంబర్ 11 ఏం చేయాలి సార్? ఏం లేదు, యాడ్ ఆర్ రైట్ డౌన్ యూజర్స్ అండ్ కమాండ్స్. యూజర్స్ అండ్ కమాండ్స్. రైట్ డౌన్ యూజర్స్ అండ్ కమాండ్స్. ఓకే, ఎట్లా రాయాలి అది? రైట్ డౌన్ యూజర్స్ అండ్ కమాండ్స్ ఎట్లా రాయాలి? రైట్ అంటే ఏం లేదు, ఫస్ట్ మనం సింపుల్గా యూజర్ నేమ్ సారీ KK1 రాసి, ఓకే, ఆ తర్వాత ఆల్ రాసి ఈజ్ ఈక్వల్ అగైన్ ఆల్, ఓకే, జస్ట్ ఇట్స్ లైక్ 2 కమాండ్స్, ఏదైనా ఒక 2 కమాండ్స్ రాయండి అంతే. తర్వాత మళ్ళీ హరి రాసి ఆల్ రాసి ఈజ్ ఈక్వల్ రాసి మళ్ళీ ఆల్, మళ్ళీ 2 కమాండ్స్ అంతే, 2 కమాండ్స్. ఓకే, 2 కమాండ్స్. సరే, ఓకే సార్, బాగానే ఉంది. సరే, యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ 2 కమాండ్స్ రాశారు, బాగుంది. ఇక్కడ 2 కమాండ్స్ రాశారు, బాగుంది. సో హరి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఓన్లీ 2 కమాండ్స్. సో ఇక్కడ బ్రాకెట్ లో రాసుకోండి, హరి whenever after login Hari can access 2 commands. ఇక్కడ రాస్తే అర్థం కాదేమో వద్దులే, ఇక్కడ వరకు రాస్తాను. సో ప్రొవైడ్ రైట్ డౌన్ యూజర్స్ అండ్ కమాండ్స్ అని రాసి, ఓకే, బాగుంది. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టెప్ 12లో సేవ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. సో సేవ్ అండ్ ఎగ్జిట్ దానికోసం ఎక్స్ రాసి ఎక్స్క్లమేషన్ మార్క్ రాయండి. ఎస్, ఎక్స్ రాసి ఎక్స్క్లమేషన్ మార్క్. సేవ్ అండ్ ఎగ్జిట్ రెండు ఒకేసారి జరిగిపోతాయి. సరే, ఇప్పుడు తర్వాత స్టెప్ 13 రాయండి. సో స్టెప్ ఇక అవసరంలా, సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ లెవెల్ ఇది చేయాలా, రూట్ యూజర్ సైడ్ అంత ఇది యాజ్ అ రూట్ యూజర్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, సో పార్ట్ 3లో దిస్ ఇస్ కేకే సైడ్, దిస్ ఇస్ హరి సైడ్, యూజర్ సైడ్ అనమాట. This is from sudo user side. So step step 12 లో login as a Hari user, login as Hari user, okay, and step 13 లో check the sudo access whether it is working or not, whether it is working or not. ఇది స్టోరీ, అర్థమైందా? login as a Hari user, check the sudo access whether it is working or not. ఎవరు? హరి చెక్ చేసుకోవాలా. మరి కేకే ఇచ్చారు కదా, కేకే కూడా చెక్ చేస్తాడు ఇట్లాగా. అంటే పార్ట్ 3లో ఇలా చేయాలన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఇది స్టెప్ బై స్టెప్. మొత్తం స్టెప్లు ఎన్ని? 13 స్టెప్లు రాయాలి. స్టెప్లు రాస్తే వెదర్ ద కమాండ్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్. కమాండ్స్ సార్ మేము హ్యాండ్స్ ఆన్ చేయొచ్చా? చేయలేరు. ఎందుకు సార్? దీన్ని చదవండి, హ్యాండ్స్ ఆన్ రేపు చేద్దాం, ఈరోజు వద్దు. దీన్ని చదివి కొంచెం అర్థం చేసుకోగలిగి, సూడో యాక్సెస్ అంటే ఏందో చేసుకోగలిగి కొంచెం తర్వాత నెక్స్ట్ రాద్దాం. ఎందుకు సార్? ఎందుకు అట్లా? ఎందుకంటే హ్యాండ్స్ ఆన్ చేయడానికి కొంత నీకు థియరిటికల్గా నాలెడ్జ్ అవసరం. అలాగా చేస్తే ఈజీగా గుర్తుంటుంది, తొందరగా మర్చిపోలేం, అట్లా అనమాట. సరే సరే, ఇప్పుడు సార్ అసలు సూడో యూజర్ అంటే ఎవరు? హూ ఈజ్ సూడో యూజర్ అది చెప్పండి ఫస్ట్ మాకు. హూ ఈజ్ సూడో యూజర్ సార్? ఎస్ అంటే ఈ సూడో యూజర్ sudo user ఎవరు సార్? ఎస్, sudo user is like a is is like a నార్మల్ యూజర్. ఆయన కూడా నార్మల్ యూజర్ లాంటి వాడే, కానీ
but sudo user has an extra permissions, or has an extra permissions, or దాన్నే మనం సింపుల్ గా చెప్పాలంటే చూడండి. ఎస్ ఫ్రెండ్స్, చూడండి యాక్చువల్గా సార్ ఇప్పుడు మీరు మాకు పని చేశారు. యాక్చువల్గా సార్ ఇందాక మీరు చెప్పారు, చూడండి చాలా జాగ్రత్తగా వినండి సార్. రూట్ యూజర్ రూట్ అని రాశారు, రూట్ అని రాసి ఆల్ అని రాశారు, తర్వాత మళ్ళీ ఆల్ అని రాశారు, ఆల్ తర్వాత మళ్ళీ ఆల్ అని రాశారు. ఇది ఏంది మీనింగ్ ఏంటి సార్? మాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఇది ఆల్ అంటే ఆల్ ప్లేసెస్. ఓకే, ఆల్ అంటే ఆల్ టెర్మినల్స్. ఆయన ఏ టెర్మినల్లోకి వెళ్ళినా, ఆల్ అంటే ఆయన ఏ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసిన ఆల్ కమాండ్స్. ఇది యాక్చువల్గా ఓకే ఇది. కానీ ఇదే స్థాయిలో మనం హరి అనే యూజర్కి ఇవ్వచ్చా అంటే ఎట్లాగా? మా అర్థం ఏంటి సార్? ఏం లేదు, రూట్ యూజర్కి ఆల్ 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 ఇచ్చావు కదా, హరికి కూడా ఇస్తాను. ఇప్పుడు హరి ఉన్నాడు అనుకో, హరికి కూడా ఆల్ ఇచ్చా, మళ్ళీ ఇచ్చేసి ఆల్ ఇచ్చేసా, మళ్ళీ ఇచ్చేసరికి ఆల్ ఇచ్చేసా, అన్ని ఆల్ ఆల్ ఆల్. సో ఇప్పుడు హరికి కూడా సేమ్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు రూట్ యూజర్ లాంటి వాడే హరి కూడా. రూట్ యూజర్ ఏదైతే వర్క్ చేస్తున్నాడో హరి కూడా వర్క్ చేయగలడు. బట్ రూట్ యూజర్ ఏమో వేరే, హరి యూజర్ వేరే. హరి యూజర్ని ఇప్పటి నుంచి మనం సూడో యూజర్ అని పిలుస్తాం. ఇలాగ ఇచ్చిన యాక్సెస్ ని సూడో యాక్సెస్ అంటాం. అయితే ఇలాంటి యాక్సెస్ కంపెనీలో మీకు ఇవ్వరు. నో. ఎస్. మరి ఎందుకు ఆల్ అనేది ఇవ్వరు మీకు అంటున్నా? ఈ ఆల్ అనేది ఇవ్వకుండా వాళ్ళు జస్ట్ 2 కమాండ్స్ ఇస్తారు, 3 కమాండ్స్ ఇస్తారు, 4 కమాండ్స్ ఇస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అంతేగాని ఆల్ అనేది ఎవరు? ఆల్ అనేది ఇచ్చేది ఎవరికంటే రూట్కి ఉంది, అది అంతే, మనకు కాదు. మనకి ఇవ్వరు కూడా. ఇస్తే ఏమైంది సార్? ఇస్తే ఏమైంది? హరి యూజర్ కెన్ గో ఎనీవేర్, కెన్ డూ ఎనీథింగ్, కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కమాండ్స్. అప్పుడు ఏమైంది? రిస్క్ స్టార్ట్ అయింది. సో కాబట్టి సూడో యూజర్ కి ఆల్ అని ఇస్తే దాన్ని మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలగాలి. ఏ సార్ ప్లీజ్ కంట్రోల్ ఇట్ బికాస్ వీ హ్యావ్ గివెన్ ఆల్, నో ఇట్ ఈస్ నాట్ అని మనం చెప్పగలగాలి అవతల వ్యక్తికి. చెప్పినప్పుడు వాడికి అర్థమైంది అట్లా అనమాట. ఎందుకంటే ఆల్ ఇవ్వకూడదు ఎవరికి కూడా. ఇస్తే ఏమైంది? చాలా రిస్క్ అయింది. నేను చెప్తా తర్వాత రియల్ టైం సినారీలో ఏం జరుగుతుంది అనేది. అయితే ఇప్పుడు మనకి హరి యూజర్ కి 2 కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రూట్ యూజర్ కి ఎన్ని కమాండ్స్ ఉన్నాయి? ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు ఆన్సర్? హరి యూజర్ కి ఎన్ని కమాండ్స్ ఇచ్చాం మనం? యాక్సెస్ 2 ఇచ్చాం అనుకోండి. రూట్ యూజర్ కి ఎన్ని కమాండ్స్ యాక్సెస్ ఉంది చెప్పాలి. ఆల్ ని మనం ఏమంటాం అంటే దీన్ని అన్లిమిటెడ్ యాక్సెస్ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ ఇది. ఓకే, అన్లిమిటెడ్ యాక్సెస్, ఎస్. బట్ దీన్ని ఏమంటాం? రెండు కమాండ్స్ ఇచ్చిన దాన్ని లిమిటెడ్ యాక్సెస్. That means what? As a sudo users can get limited access as well as unlimited access also as per their requirement. అర్థమైందా? లిమిటెడ్ యాక్సెస్ ఉంది యాజ్ వెల్ యాజ్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంది. దట్ మీన్స్ వాట్? పార్షియల్. ఇది పార్షియల్, ఇదేంది? ఫుల్ యాక్సెస్. ఫుల్ పార్షియల్ యాక్సెస్ యాజ్ వెల్ ఫుల్ యాక్సెస్ అంటాం. అట్లాగే అన్లిమిటెడ్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ లిమిటెడ్ యాక్సెస్. కెన్ ఐ ప్రొవైడ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ద సూడో యూజర్? ఈజ్ నార్మల్ యూజర్? ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబులే. ఏముంది, సూడో యూజర్కి వెళ్ళి ఆల్ కొట్టేస్తే మొత్తం అన్లిమిటెడ్ యాక్సెస్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. But as of now, most of the people giving you only limited access. That means what? They provide only 2 or 3 commands or 4 commands or 5 commands అంతే. ఎక్కువ ఇవ్వరు అనమాట మీకు. సరే ఏమేమి ఇస్తారో అని నేను తర్వాత డిస్కస్ చేస్తా, కానీ మోడల్ అయితే ఇంతే మనకు వర్క్ జరిగే మోడల్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్ అబౌట్ లిమిటెడ్ యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ అన్లిమిటెడ్ యాక్సెస్? సో యాజ్ అ సూడో యూజర్ కెన్ ఐ గెట్ ద లిమిటెడ్ యాక్సెస్ ఆర్ అన్లిమిటెడ్ యాక్సెస్? Both. Both. But all unlimited access not recommended. Yes. Okay. As a pseudo user can get unlimited access and limited access also. But giving
unlimited, but giving unlimited access to the, yes friends, sudo user is not recommended. అంతేనా? అంతే, is not recommended. That's it. But giving unlimited access to the sudo user is not recommended. It is not recommended. Okay. But sir, unlimited access ఇయ్యచ్చా? Yes, limited access. So please provide always limited access to the sudo user. అంతే. ఓకేనా? Extra permissions, or you can say extra access to the normal extra access. అంతే, అక్కడి నుంచి ఆగిపోయాడు అంతే. If we provide extra permission or extra access or limited access to the normal user, ఇది అర్థం చేసుకుని ఇక్కడి నుంచి అర్థం చేసుకో, to the normal user, then this user will become sudo user. అంతే. ఇఫ్ యూ ప్రొవైడ్, ఇది ఇక్కడి నుంచి చెప్పండి. అసలు ఎవరయ్యా ఈ సూడో యూజర్ అంటే ఏం లేదు. ఇఫ్ యూ ప్రొవైడ్ ఎక్స్ట్రా పర్మిషన్ ఆర్ ఎక్స్ట్రా యాక్సెస్ ఆర్ లిమిటెడ్ యాక్సెస్ టు ద నార్మల్ యూజర్, ఒక నార్మల్ యూజర్ కి ఎక్స్ట్రా యాక్సెస్ కానీ ఎక్స్ట్రా పర్మిషన్స్ కానీ లిమిటెడ్ యాక్సెస్ కానీ నేను ఇస్తే, దెన్ దిస్ యూజర్ విల్ బికమ్ సూడో యూజర్. అంతే, అర్థమైందా? దెన్ దిస్ యూజర్ విల్ బికమ్ సూడో యూజర్. ఓకే, అలా మనం చెప్పాలా. సో లేదంటే మీరు ఒక పని చేయండి, వెన్ ఎవర్ వి ప్రొవైడ్ sudo access to the normal user, then the user will become sudo user. అట్లా కూడా మాట్లాడు. Whenever we provide a sudo access to the normal user, then the user will become sudo user. అప్పుడు అడుగుతాడు ఏమని, sudo access అంటే ఏంటి అంటాడు. ఓకే, sudo access అంటే sudo user అంటే ఇది చెప్పండి డైరెక్ట్ గా. ఏమని, ఇది ఇట్లా, ఇది ఇప్పుడు చూసారా, whenever we provide a sudo access to the normal user, then the user will become sudo user. Good. What is sudo access? అప్పుడు ఇది చెప్పండి. ఇఫ్ యూ ప్రొవైడ్ అన్ ఎక్స్ట్రా పర్మిషన్, దీన్నే మనం sudo access అంటాం. దీన్నే మనం ఇట్లా అట్లా మీరు ఎట్లాగైనా సరే, అటా ఇటా ఏదైనా సరే, 1 or 2 3 4 ఏదైనా మీ వర్డ్స్ లో మీరు ఫ్రేమ్ చేసుకొని చెప్పగలగాలి. అందుకోసం నేను ఫ్రేమింగ్ ఇట్లా చెప్తున్నా మీకోసం. కాబట్టి మీరు కూడా కొంత ఫ్రేమింగ్ నేర్చుకోండి. అర్థమైందా? మీరు కూడా కొంత ఫ్రేమింగ్ నేర్చుకొని కొంత ఇట్లా రాసుకోవటం, కొంత చదవటం, కొంత వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే గంటల తరబడి వాళ్ళ టయాన్ని మనం వేస్ట్ చేయటం కాదు. సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా జాగ్రత్తగా ఫోన్లు చేసినా వాట్సాప్ చేసినా టైం వేస్ట్ కాకుండా ఎందుకు మాట్లాడుతున్నాం, ఎందుకు చేస్తున్నాం, అట్లా డిస్కషన్. అంతేగాని ఆ కేకే సార్ చెప్పాడు రా, మనందరం డిస్కస్ చేద్దాం రా, మనం పెట్టి జూమ్ పెట్టి గూగుల్ మీట్ పెట్టి, ఇవన్నీ నాన్ సెన్స్ పనులు. అట్లాంటి ఏదో పనులు చేయబాకండి దయచేసి. టైం వేస్ట్ అయింది, వాళ్ళకి టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. నేను చెప్పేది ఏంటంటే, రియల్ గా నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నోట్స్ బుక్ తీసుకొని పక్కనే కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలా. అలా ఎక్స్ప్లెయిన్, నోట్ బుక్ తీసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతేగాని మాటల్లో కూడా కాదు. బోర్డు ఉంటే బోర్డు, పేపర్ ఉంటే పేపర్. ఈ పేపర్ పెన్ను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమైంది. అట్లా దానివల్ల ఏమైంది, నీకు కొంత సబ్జెక్ట్ పెరిగిద్ది, భవిష్యత్తులో నువ్వు కూడా హలో ఎక్స్పర్ట్ అవుతావు. అట్లా కాబట్టి ఈజీగా. హలో సార్, ఎస్, ఇప్పుడు ఇది సూడో యాక్సెస్ ఇస్తాం కదా సార్ ఒక యూజర్ కి, యా ఓకే, పర్మిషన్స్ ఇచ్చి, ఎస్. అప్పుడు ఆ యూజర్ మళ్ళీ సూడో టైప్ చేయొచ్చు కదా మామూలుగా.
ఆ, అదే ఇక వైస్ ప్రిన్సిపల్ ఇందాక చెప్పాను కదా. ఆ, ఇప్పుడు అదే కదా, ఆ ప్రిన్సిపల్ ఉన్నాడు. ప్రిన్సిపల్ ఆ. ఇప్పుడు నార్మల్ పర్మిషన్స్ ఇస్తే ఇప్పుడు సూడో ప్రిన్సిపల్ యూజర్ అవుతారు కదా సార్. ఎస్ ప్రిన్సిపల్ ఉన్నాడు, అతను ఏంది రూట్ యూజర్, అవునా. ఇప్పుడు వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వైస్ ప్రిన్సిపల్ అంటే ఏంది, డైరెక్ట్ గా అతనే సూడో యూజర్. ప్రిన్సిపల్ అంటే ఇక్కడ రూట్, వైస్ ప్రిన్సిపల్ అంటే సూడో. అంటే వైస్ ప్రిన్సిపల్ కి కొన్ని ఇచ్చాం మనం, అందుకోసం అతను సూడో అయ్యాడు. కానీ సూడో లేకుండా అతను పని చేయలేడు అంటున్నా నేను. అతను ఎవరు లైనెక్స్ ఐడెంటిఫై చేయదు. ఇందాక అదే ఫోన్ తో మాట్లాడింది. ఇప్పుడు చైర్మన్ కి, ఆ, కాలేజ్ చైర్మన్ కి మీరు ఫోన్ చేశారనుకోండి, వైస్ ప్రిన్సిపల్ అనే చెప్పాలా. అలాగే లైనెక్స్ కూడా, అమ్మా లైనెక్స్ నేను సూడో యూజర్ అనే చెప్పాలా. అది తర్వాత వస్తుంది, నెక్స్ట్ లెవెల్ అడుగుతున్నారు మీరు, ఈ లెవెల్ కాదు. సార్ ఇప్పుడు నార్మల్ యూజర్ కి పర్మిషన్ ఇస్తే సూడో యూజర్ అవుతారు అంతే కదా సార్. అంతే అంతే. మ్మ్. అదే, అంటే ఆ పర్మిషన్స్ ఏం పర్మిషన్స్, మనం ఏదైనా ఇవ్వచ్చు అతనికి. దెన్ దే విల్ బికమ్ ఏ సూడో యూజర్. ఓకే. మీకు ఈ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ అర్థం అయితే అర్థమైనట్టు. అది కూడా సూడో సూడో అని చెప్పాలి ప్రతిసారి. ఎవరికి, ఇప్పుడు కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నాడు, ప్రిన్సిపల్ ఏమని చెప్తాడు, అయా ఐఎమ్ ప్రిన్సిపల్ అని చెప్తాడు. వైస్ ప్రిన్సిపల్ ఏం చెప్తాడు, నేను వైస్ ప్రిన్సిపల్ అని చెప్పాలా. అలాగే రూట్ యూజరు డైరెక్ట్ గా ఏదైనా కమాండ్స్ యాక్సెస్ చేస్తాడు. వాడు ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, తెలుసు లైనెక్స్ కి వీడు రూట్ యూజరే అని. మనం వైస్ ప్రిన్సిపల్ కదా, మనం సూడో యూజరం కదా, అందుకోసం మనం సూడో సూడో అని పెట్టాలా. అది ఎలా పెట్టాలా, ఎలా చేయాలా, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అక్కడ నెక్స్ట్ లెవెల్ ఆలోచించొద్దు అంటున్నా నేను. ఈ లెవెల్ ఆలోచిస్తే ఎక్సలెంట్ నీకు. ఇక్కడ వరకు అయితే సూపర్ అసలు. అర్థమైందా, ఇంతవరకు అయితే. అది అది నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు వస్తుంది. ఇప్పుడు నార్మల్ యూజర్ క్రియేట్ చేసినప్పుడు మరి నార్మల్ యూజర్ యూజ్ ఏంటి సార్ దానిలో? స్టూడెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. లేదు కదా, నార్మల్ యూజర్ అనేది ఒక టెస్ట్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక మిడిల్ వేర్ అడ్మిన్ ఉన్నారు, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉన్నారు. వాళ్ళకి అన్ని యాక్సెస్లు మనం ఇవ్వం. అర్థమైందా, అంతా మనం చేయం. వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, వాటితోనే వాళ్ళు పని చేసేటట్టుగా మనం పని చేస్తాం వాళ్ళ చేత. అంతేగాని సూడో యాక్సెస్, సూడో యూజర్స్ ని అందరిని తయారు చేయం. అవసరమైన వాళ్ళని తయారు చేసి వాళ్ళకి కొన్ని పర్మిషన్ ఇస్తాం. నాకు అందరు అవసరం, అందరికి సూడో యాక్సెస్ ఇస్తాం. అర్థమైందా, డైరెక్ట్ గా సూడో యూజర్స్ ని తయారు చేయలేం. అర్థమైందా, ఓకే అది సార్. అండర్స్టాండింగ్. డైరెక్ట్ గా సూడో యూజర్స్ ని తయారు చేయలేం. ఒక యూజర్ ఉంటాడు, అతనికి యాక్సెస్ ఇస్తాం, అప్పుడు అతను సూడో యూజర్ అవుతాడు. డైరెక్ట్ గా అవ్వలేం అట్లా. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? సార్ వన్ లేదు సార్. క్విక్. సో మనము ఈ సుడోవర్స్ ఫైల్లో రియల్ టైమ్ లో కూడా డైరెక్ట్ గా బ్లైండ్ గా మనం లైన్ నెంబర్ 100 కి వెళ్ళిపోవచ్చు కదా సార్, అంతే అంటే అక్కడ. అంతే అంతే, సేమ్ థింగ్. అక్కడే అదే ఉంటది, ఇక్కడ అదే ఫైల్, అంతే సేమ్ బ్లైండ్ గా. ఓకే టోటల్ అక్కడ అదే ఫైల్, ఇక్కడ అదే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రాబ్లం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మీకు కొంత, ఈ రోజు కొంచెం వినండి, రేపు కొంత అర్థమైంది. నేను, నాకు తెలిసినంత వరకు మీకు కన్ఫ్యూజ్ ఎక్కడంటే, ప్రిన్సిపల్ రాసాం, వైస్ ప్రిన్సిపల్ రాసాం, తర్వాత లైనెక్స్ చెప్పేసరికి కన్ఫ్యూజ్ అయ్యారు. ఇందాక మాట్లాడిన వాళ్ళు ఎవరు వాళ్ళు? ఎస్ సాయినా, సార్ ఎవరు? యశస్ సార్. ఆ ఎస్ యశస్ యశస్. సాయి, సాయి రైట్. సాయి సాయి. ఎస్ నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యామంటే నాకు అర్థం అవుతుంది. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ సూడో యూజర్, ఇది ఏందని గోల్ నీకు అర్థమైంది. అంటే నువ్వు మధ్యలో వినలా నాకు తెలిసి. అంతేనా? ఆ? ఆహా, సార్. అదే కదా, వినలా, మధ్యలో వినలా. నేను ఎందుకనే ఫస్ట్ నుంచి చెప్పా. యాక్చువల్ గా ఏంటంటే, ఫస్ట్ నుంచి చెప్పే వాళ్ళకి ఎక్సలెంట్ గా అర్థమైంది. నువ్వు మధ్యలో ఏం చేసావంటే బ్రేక్ అయ్యావు మొత్తానికి, ఏదో సంథింగ్. అందుకోసం నేను చాలా చక్కగా ఎక్కడి నుంచి చెప్పానంటే, ఆ ఫిగర్ కూడా ఉంది, చాలా చక్కగా చెప్పా. కొంచెం మీరు మిస్ అయ్యారా ఫస్ట్ లో? ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్ గా రేపు మంచిగా వస్తుంది మీ క్లాస్, చాలా చక్కగా వస్తుంది. కొంచెం ఇది ఓ పని చేయండి, మీరు రికార్డింగ్ వినండి, ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే సార్. ఇది 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 మీకు ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడే, ఓకే, నో ప్రాబ్లం. ప్రొవైడ్ చేస్తాను, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మనం హ్యాండ్స్ ఆన్ ఎక్సలెంట్ గా చేస్తాం దీనిపైన అట్లా. ఎందుకంటే మనం రియల్ టైంలో దీని మీద ఎక్కువ వర్క్ చేస్తాం. యాజ్ అ సూడో యూజర్ గా వి విల్ వర్క్ ఫర్ దాట్, అట్లా అనమాట, ఎవరైనా సరే. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఓకే. So let us stop here for today, friends, and we discuss tomorrow, friends. Thank you. Thank you so much. See you tomorrow. Bye, friends. Thank you, sir. Yeah. Yes. థ్యాంక్ యూ Okay. సార్. Yeah. Good. బాయ్.